రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. బ్యాంకు సంబంధించినటువంటి చెస్ట్కి గార్డ్ సెక్యూరిటీగా ఎస్పీఎఫ్ సిబ్బంది ఉండటం జరుగుతుంది. 1+4 సిబ్బంది వాళ్ళు నిరంతర పర్యవేక్షణ క్యాష్ చెస్ట్ని కాపాడుతూ ఉంటారు. ఆ క్రమంలో గార్డ్ డ్యూటీలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ మార్నింగ్ 5 to 7 డ్యూటీకి ఎక్కడం జరిగింది. అతని పేరు పాలవలస శంకర్రావు. అతను శ్రీకాకుళం యాక్చువల్గా నేటివ్ ఆఫ్. అతని జాబ్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ చేస్తూ ఈ రాత్రి డ్యూటీకి వచ్చాడు. మరి మార్నింగ్ డ్యూటీలో 5 to 7 డ్యూటీ ఎక్కడం జరిగింది, షిఫ్ట్ ఎక్కడం జరిగింది. మరి అతనికి ఏ రకమైన మానసిక ఒత్తిడి ఉందో, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉందో తెలియలేదు. అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే మనకి తెలిసింది. ఆ అబ్బాయికి 2 పిల్లలు కూడా ఉన్నారు, భార్య, 2 పిల్లలు. 2 పిల్లలు కూడా చిన్నపిల్లలు, 2.5 సంవత్సరాలు. అలాగే ఇంకో పాప ఏం ఫస్ట్ క్లాస్ చదువుతుంది. మరి ఆ కేసుని దర్యాప్తు చేస్తున్నాం. అందుకని ఆ వెపన్ సీజ్ చేసి అక్కడ ఏం జరిగిందంతా కూడా టోటల్గా తన యొక్క ఈ మరణానికి కారణం ఏమై ఉంటుంది అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఇంజరీస్ ఎక్కడ చేశారు? ఛాతి మీద తగిలిందండి. గుండె మీద పెట్టి కాల్చుకున్నట్టుగా కనిపిస్తుంది. గుండె మీద కాలినట్టుగా కనిపిస్తుంది. ఆ ఫైరింగ్ గుండె మీద నుంచి అయినట్టుగానే కనిపిస్తుంది. అది బుల్లెట్ ఎంట్రీ ఉండి ఎగ్జిట్ ఉండి కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సీలింగ్ ఉన్నటువంటి పిచ్ కూడా ఊడిపోయింది ఆ పైకి వెళ్ళటం వల్ల బుల్లెట్. అది కూడా ఇవన్నీ కూడా దర్యాప్తు పూర్తిగా అసలు ఏంటనేది క్లారిటీ వస్తుంది. 5 to 7 టైమింగ్ ఏంటి సార్? 5 to 7 అంటున్నారు టైమింగ్. అంటే షిఫ్ట్లో వీళ్ళు మార్చుకుంటుంటారు కదా షిఫ్ట్లు అండ్ సెంట్రీ టైమింగ్స్ అనమాట. 2 hours షిఫ్ట్లు మార్చుకుంటుంటారు. ఎక్కువ టైం అలా తీసుకోకుండా 2 hours షిఫ్ట్లు మార్చుకుని వేసుకుంటూ ఉంటారు. ఉద్యోగంలో వాళ్ళకి ఉన్న అక్కడ వెసులుబాటుని బట్టి ఆ టర్న్ వస్తుంటుంది. ఆ టర్న్లో డ్యూటీలో ఉన్నారు. ప్రాథమిక దర్యాప్తులోని ఇప్పుడు ఆయన ఎందుకు చేసుకున్నాడు యాక్చువల్గా, ఎందుకంటే జాబ్ దీనివల్ల లేకపోతే కుటుంబ కలగాల అదే కదా దర్యాప్తు జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జరిగింది ఇన్సిడెంట్ జరిగింది, మేము వచ్చాము, దాని మీద కంప్లైంట్ తీసుకుని దాని మీద దర్యాప్తు జరుపుతున్నాం. వైజాగ్ ఉండేది మద్దిలపాలెం ఏరియాలో రెసిడెన్స్ ఉంటున్నాడు ఫ్యామిలీతో. సొంతూరు శ్రీకాకుళం జిల్లా అండి, రాజాం దగ్గర. ఒకటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.